వెల్కమ్ టు కానక టీవీ. కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉంది. మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురం పట్టణంలో 14వ వార్డులో కొండారెడ్డి కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఫలాల గురించి వివరించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ గురించి వివరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని, పెన్షన్ 4,000 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు వంటి సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుందని, ముఖ్యంగా యువతకి ఈ సంవత్సర కాలంలోనే 4,75,000 ఉద్యోగాలు కల్పించామని, రాబోయే 4 సంవత్సరాల్లో మాట ఇచ్చినట్టు మిగతా 17 లక్షల ఉద్యోగాలు యువతకి కల్పిస్తామని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్నారని, రాబోయే రోజుల్లో మార్కాపురం ప్రత్యేక జిల్లా వస్తుందని, మెడికల్ కాలేజీలు కూడా వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని, మార్కాపురానికి త్వరలోనే ఒక మినీ మిర్చి యార్డు వస్తుందని, తద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కూటమి నాయకులు, 14వ వార్డు కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు. What's your aim? My name is Steven. Not aim. Doctor, very good. ఎంత వస్తుంది మీ ఇంటికి ఖర్చు? ఖర్చు ఎంత వస్తుంది? ఇంట్లో ఖర్చు ఎంత వస్తుంది అంటున్నాడు నెల మీద. నవాబు టిఫిన్కి వచ్చినావా? మీ ఇంటికి ఖర్చు ఎంత వస్తుంది? 5,000 వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు అన్ని తగ్గించండి. ఎంత వస్తుంది మీ ఇంటికి ఖర్చు? ఇలా అన్ని రకాలుగా మా కుటుంబానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి సంతోషంగా ఉన్నామని ప్రతి కుటుంబం కూడా తెలియజేస్తా ఉంది. మీరు కూడా ఒక్కసారి గమనించాలి, ఏ ప్రభుత్వం పనిచేసింది, ఏ ప్రభుత్వ పాలనలో మీరు సంరక్షణగా ఉన్నారు, ఏ ప్రభుత్వ పాలనలో మీరు సంతోషంగా ఉన్నారనేది కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వ పాలన చూశారు, 2014 ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలన చూశారు, 1924 కాలంలో వాళ్ళ పాలన చూశారు. ఆ పాలనకి ఈ పాలనకి ఏ రకంగా వ్యత్యాసం ఉందో, మీకు ఏ రకంగా ఇబ్బందులు తొలగబోతా ఉన్నాయని తెలియజేసుకుంటూ వాటిలో తిరగడం జరిగింది. అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాస్తవంగా గత ప్రభుత్వంలో ఒక్కొక్క ఇంటికి 15-20 రూపాయల ఖర్చులు వచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతూ ఉంది. ఖర్చులు తగ్గాయి, బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నాం, పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నారు, అలాగే గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తా ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా మా కుటుంబానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి సంతోషంగా ఉన్నామని ప్రతి కుటుంబం కూడా తెలియజేస్తా ఉంది. మీరు కూడా ఒక్కసారి గమనించాలి, ఏ ప్రభుత్వం పనిచేసింది, ఏ ప్రభుత్వ పాలనలో మీరు సంరక్షణగా ఉన్నారు, ఏ ప్రభుత్వ పాలనలో మీరు సంతోషంగా ఉన్నారనేది కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వ పాలన చూశారు, 2014 ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలన చూశారు, 1924 కాలంలో వాళ్ళ పాలన చూశారు. ఆ పాలనకి ఈ పాలనకి ఏ రకంగా వ్యత్యాసం ఉందో మీరు గమనించారు. అందుకనే మొట్టెక్కాయలు వేసి 1924లో కూటమి ప్రభుత్వానికి మీరు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తడవుగా ఎక్కడ కూడా అహంకారానికి పోకుండా పేదవాడిని సంతోషంగా ఉంచాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది మీరు కూడా గమనించండి. మీకు ఇంటికి ఎంత వస్తుంది? ఇంతకుముందు ఇప్పుడు 5-6 వేలు వచ్చేస్తుంది, 3-4 వేలు తగ్గినాయి. మీకు ఇంటికి ఎంత వస్తుంది? ఇంతకుముందు ఇప్పుడు 5-6 వేలు వచ్చేస్తుంది, 3-4 వేలు తగ్గినాయి. మీకు ఇంటికి ఎంత వస్తుంది? ఇంతకుముందు
ఇప్పుడు 5-6 వేలు వచ్చేస్తుంది. 3-4 వేలు తగ్గినాయి. మీకు ఇంటికి ఎంత వస్తుంది ఇంతకుముందు?